సిలువ మిషన్ యెరూషలేము శాలవారు నిర్వహించు తొలకరి దీవెన 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేక పండుగ జనవరి 2వ తేదీ నుండి ప్రారంభించబడనయ్యున్నది. ఈ ప్రారంభ తొలకరి దీవెన ఆశీర్వాద తైలాభిషేక పండుగకు దైవజనురాలు లూదియా అమ్మగారు అడ్డాడ స్వస్థతశాల నుండి రాబోవుచున్నారు. చక్కటి దైవ సందేశం అందించి రోగుల కొరకు, గర్భఫలం లేని వారి కొరకు, కుటుంబాలలో సమాధానం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రశస్త తైలములతో అభిషేకము మరియు ఆశీర్వదించిన అంజూర ఫలమును అందించనయ్యున్నారు. ఇన్నేళ్లు దీవెన లేని నీవు ఇక ఇల్లు కట్టలేనని, పిల్లలకు పెళ్లి చెయ్యలేనని, ఉద్యోగం ఇక రానే రాదు అని, రోగం తగ్గదు అని, ఇక పిల్లలు పుట్టరని దిగులుతో, భయముతో నీవున్నావేమో. అందుకే ప్రభు అంటున్నారు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని. కొత్త సంవత్సరంలో కొత్త ఆశీర్వాదాలతో, తొలకరి దీవెనలతో నిన్ను నింపి భయములను తొలగించాలని ప్రభువు నిన్ను జ్ఞాపకము చేసుకుని పిలుచుచున్నారు. రండి, మీ ఆశీర్వాదాల కొరకే ఈ తొలకరి దీవెన 7 వారాల ఆశీర్వాద తైలాభిషేక పండుగ జనవరి 2వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగనయ్యున్నది. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. ప్రేమతో ఆహ్వానించువారు అభిషిక్తులు, స్వస్థత, ప్రవచన వరములు కలిగిన యవ్వన దైవజనులు ప్రభు కిరణ్ అన్నగారు. తొలకరి దీవెన 7 వారాల ఆశీర్వాద తైలాభిషేకం ఈ స్థలంలో జరుగుతూ ఉన్నది. ఆ రోజున నేను వస్తాను ఇక్కడికి, చాలాసేపు మీతో మాట్లాడతాను, చాలాసేపు మీ సమస్యలు వింటాను. మీ సమస్యలు విని మీ నిమిత్తం ప్రార్థన చేయాలని దేవుడు కృప చూపిస్తున్నారు. మీరు, మీ కుటుంబాలు, మీరు, మీ స్నేహితులు, మీరు, మీ పిల్లలు అందరూ కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రార్థన అనంతరం ఆశీర్వాద విందు కలదు. తప్పక రండి, దేవుని తొలకరి దీవెనలతో ఆనందించండి. ఆదోని దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి 2వ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికి ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ల మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక 3వ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన, తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు.
సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోం. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనుడు మా తండ్రి గారైన క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా? నీవు ఆశీర్వదించబడాలనంటే, నీవు అనుకున్న కార్యములు జరగాలి అనంటే, నీ కోరిక సిద్ధింపబడి నువ్వు దీవెనలతో నింపబడాలి అనంటే నువ్వు చేయవలసిన పని ఏంటనంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. చాలు. నీ జీవితంలో చాలా విషయాల మీద ఆనందించే అనుభవం నీకుంటుంది. ఎట్లా ఆనందిస్తావు అని అంటే, డబ్బులను బట్టి డబ్బులు ఎక్కువ ఉంటే ఆనందించే సందర్భం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళకు చుట్టాలు కనుక వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఆనందం ఉంటుంది. కొంతమందికి చుట్టాలు రాకపోయినా పర్వాలా, డబ్బులు లేకపోయినా పర్వాలా, కుటుంబ సభ్యులను బట్టి ఆనందం ఉంటుంది. అంటే ఆనందానికి కొంతమందికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఈ ఆనందాలన్నీ కూడా స్థిరమైనవి కావు. అవి మనిషిని సంపూర్ణ ఆనంద సంతోషములతో నింపలేవు. మరి సంపూర్ణ ఆనంద సంతోషాలు మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి అని అంటే, నీ ఆనందం ఏదైనా ఉందంటే ప్రభువుని బట్టి ఆనందించాలి. అది ఎట్లా? ఇది ఎట్లా సాధ్యం అంటే, ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు, వెనక ముందు చుట్టపక్కలు ఎవరు లేరు, పరిస్థితులు చూస్తేనేమో అననుకూలంగా అనిపిస్తున్నాయి, మనం అనుకున్న కార్యం ఏం జరగలేదు. అప్పుడు ఎలా ఆనందించగలుగుతాం అని అంటే, ఒక్కటే గురి, నా ప్రభువు ఉన్నాడు, ఆ ప్రభువు నాతో ఉంటే నాకు అన్నీ ఉన్నట్లే అనే ఒక ఆత్మీయ వాతావరణంలోనికి నువ్వు ప్రవేశించాలి. గుర్తుపెట్టుకోండి, లోకమంతా వెచ్చగా కాలిపోతుందండి. విపరీతమైన వేడి మంటలుగా ఉంది వేసవికాలం. అదే సమయంలో నువ్వు ఒక చల్లని ఏసీ గదిలోనికి వెళ్ళు, నీ ప్రాణం ఎంత హాయిగా ఉంటుందో. అలాగే ఈ లోక ఆశలన్నీ చూసావు, ఈ లోక కోరికలన్నీ కోరుకున్నావు, ఈ లోకపు పోకడలన్నీ చూసావు, వీటిల్లో ఎక్కడా నీకు సుఖ సంతోషం కనపడదు. అలాగే దేవుని దగ్గరకు వచ్చి చూడు, నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నీ ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉంటాయో, నీ కార్యములు ఎంత ఆశ్చర్యంగా జరుగుతాయో. ఎప్పుడు అనంటే, నువ్వు ప్రభువునందు ఆనందించినప్పుడు. ప్రభువుని బట్టి ఆనందించడం ఏంటి? అన్నిటికీ నా ప్రభువు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అది అనమాట. అన్నిటికీ ప్రభువే ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? ఆయన నిన్ను బలపరుస్తాడు. నువ్వే కార్యం చేస్తావో ఆ కార్యంలో నిన్ను ఆయన బలపరుస్తాడు. అందుకే వ్రాయబడి ఉంది, చూడండి 13వ వాక్యాన్ని చదువుకుందాం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ ఏ సందర్భంలో ఈ మాట అంటున్నాడు అంటే, నన్ను బలపరిచేవాడు ఉన్నాడు. ఎవరో? ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన నన్ను బలపరిచాడు అనుకో, నేను సమస్తం చేసేస్తా. అంటే ఏదైనా చేయగలను. మరణాన్ని జయించగలను, లోకాన్ని జయించగలను, పాపాన్ని జయించగలను, సాతానుని జయించగలను. అంతేకాదు ఆకలి దప్పులను కూడా జయించగలను. పై వచనాలు అంటాడు చూడండి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా. అంటే ఇప్పుడు మనకు అసంతృప్తి ఉంటుంది, మీరు గమనించాలి. డబ్బులే కనుక లేవనుకోండి, భార్య భర్తల మధ్య కూడా అసంతృప్తిగా బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో చాలామంది. డబ్బులే లేవనుకోండి, కడుపును పుట్టిన పిల్లలకేనో తల్లిదండ్రులకు కూడా అసంతృప్తే. పిల్లల మాట తల్లిదండ్రులు వినరు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు. ఎందుకనంటే పరిస్థితులు వారిని ఐక్యంగా ఉండనివ్వవు. పరిస్థితులు వారిని ఒకరికొకరు విరోధంగా మారిపోయేలాగా చేస్తాయి. అంటే తృప్తిగా బ్రతకలేరు. నీకున్న దానిలో నువ్వు తృప్తిగా బ్రతకడం ఎలా సాధ్యం అనంటే, నీకు యేసు ప్రభు ఉంటే మాత్రమే సాధ్యం. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటాడనంటే, నేను
దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి కొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. సంగమా, ఈ సంవత్సరం అంతా నువ్వు ఒకవేళ ఏదైనా అసంతృప్తి నీలో ఉందేమో, అసంతృప్తి రానియొద్దు. నేను దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, కలిమిలో ఉండనెరుగుదును. అర్థమవుతుందా? ఆకలి దప్పులతో ఉండనెరుగుదును అంటున్నాడు పౌలు గారు. ఆయనే మనకి ఒక మార్గం. అంటే మార్గం అంటే యేసు ప్రభులాగని కాదు, మనం మాదిరిగా తీసుకోవలసినటువంటి దైవ సేవకులు వాళ్ళు. అందుకని పండగ వచ్చేసింది, ఇదిగో నా పండగ సందర్భంగా ఏమైనా కొద్దిగా బంగారం కొంటావా, నీకేం తక్కువయ్యా, చాలా ఇచ్చాడుగా దేవుడు అని భర్తలను అడగబాకండి. నువ్వు కొనుక్కునే బంగారం కన్నా నీ భర్త చాలా గొప్పవాడు. స్త్రీలారా, అలాగే పురుషులారా, డబ్బులు లేకపోతే ఏమే మీ అమ్మ ఇంటికి వెళ్ళరాదు అని భార్యల్ని మీ అత్తమామల ఇంటికి పంపించి వాళ్ళ దగ్గర సొమ్ము పట్టుకురమ్మని అడగబాకండి. అది సిగ్గులేని బతుకు అంటారు దాన్ని. అర్థమవుతుందా? మనం ఉన్నంతలో సంతృప్తిగా బ్రతుకుదాం. ఎందుకంటే ఫెస్టివల్ డేస్లో చాలా కుటుంబాలలో గొడవలు వస్తాయి, కలహాలు వస్తాయి. ఎందుకనంటే బట్టలు కొనాలని, వంటలు చేయాలని, పిల్లలకు బట్టలని, వాళ్ళకు బట్టలని, పండగ సందర్భంగా మాకు పెట్టారా అని, ఇచ్చారా అని, వీటి ద్వారా చాలా కలహాలు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలనంటే, నేర్చుకోవలసింది ఏమిటనంటే, భక్తిలో నీలో గొప్పతనం ఏదైతే ఉందో అది ఎలా ఉండాలో తెలుసా? 8వ వాక్యం, మెట్టుకు సహోదరులారా, మీలో ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వాటి మీద మీ మనస్సు ఉంచండి. ఇదిగో ఇది మంచి కార్యం అండి అని. అంతేగాని సిగ్గుమాలిని బ్రతుకు మనం బ్రతకూడదు. మళ్ళా చెప్తున్నా, ఈరోజు పేదరికంలో ఉన్నవాళ్ళు రాబోయే రోజుల్లో పేదరికం ఉండదు, దీవించబడతారు ఖచ్చితంగా. నువ్వు దేవునికి లేమిలో నమ్మకంగా ఉండు. అందుకే దేవుని వాక్యం ఇలా బోధిస్తూ ఉంది. ఏమిటా మాట అంటే 19వ వాక్యం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అది సంగతి. హల్లెలూయా చెప్పండి అందరూ. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుద్ది. ఎప్పుడు? నువ్వు ఖ్యాతి గల దాని మీద నీ మనసు నుంచు. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండడం నేర్చుకో. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, మూకిళ్ళు పగలు కొట్టడం, దాకలు నేలకేసి కొట్టడం, గట్టి మీద కొట్టడం, దిమ్మ మీద కొట్టడం, ఇట్లాంటివి చేయకూడదు స్త్రీలు. అలాగే పురుషులు ఇంటికి వచ్చిన తర్వాత మీరు బాగా కష్టపడి ఉంటారు, కాదనటంలా. మీరు కష్టపడేదంతా మీ భార్య బిడ్డల కోసమే కదా. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర రుసరుసలాడితే ఎట్లా చెప్పండి? కసుబుసుమంటే అట్లా ఉండకూడదు. మీరందరూ ఎలా ఉండాలి అని చెప్తున్నాడనంటే, మీరు కృతజ్ఞతాపూర్వకంగా విన్నపమును మీ దేవునికి తెలియచేయండి, ప్రార్థన చేయండి, అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నేను నా ప్రార్థన జీవితంలో నేను చాలా సంతోషపడతానండి. నేను ప్రభువుని అడిగింది ఏంటనంటే, మాకు అన్నం పెట్టు ప్రభువా చాలు. నేను అడిగింది ఇదే, మాకు అన్నం పెట్టు, నా 4 పిల్లలకి అన్నం పెట్టు ప్రభువా, ఇదే నేను అడిగింది. మరి ఈ రోజున కొన్ని వేల మందికి అన్నం పెట్టే స్థితిలో నన్ను కానీ నా కుమారులు కానీ దేవుడు ఎంత ఆశీర్వదించాడు చూడండి. ఏది మాది కాదు, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడమే, దేవునికి ఖర్చు పెట్టడమే నాకు వచ్చిన ఘనత. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఎప్పుడైతే దేవుడిని గణపరుస్తావో అప్పుడు నీ గౌరవం పెరుగుతుంది, నీ ఘనత పెరుగుతుంది, సంఘంలో పెరుగుద్ది, సమాజంలో పెరుగుద్ది. తెలుసా నీకు పేరు? ఒక సేవకుడనైనా నేను ఇలా ఎప్పుడైతే చేస్తున్నానో నా పేరు నలుగు దిశలు ఎలా వ్యాపిస్తుందో, సంఘంలో మీరు ఎప్పుడైనా గమనించండి, సంఘంలో ధనముండి కూడా ఇవ్వని వాళ్ళు కొందరు ఉంటారు, కానీ ఉన్నదానిలో నుండి ప్రతిదానికి దేవునికి ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరు ఎప్పుడు చూడండి అలా మోగుతానే ఉంటుంది. ఎందుకని? పొగడబట్టం కాదు, దేవుడు వాళ్ళని అలా హెచ్చిస్తాడు, దేవుడు అలా వాళ్ళని పైకి లేపుతాడు. వాళ్ళ పేరుకి విలువ ఉంటుంది, వాళ్ళ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సమాజంలో దేవుడు అలా లేవనెత్తుతాడు. అందుకంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. ఏది తీర్చక మానడు. ఇప్పుడు నీకు ఒకవేళ తీరలేదేమో, కానీ ఆయన త్వరగా నీ అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన ఇదిగో మీ వాక్యమును అత్యాసక్తితో ఆలకించిన ఈ కుమారులను కుమార్తెలను వాళ్ళ కుటుంబాలను దీవించండి, మీ మేలులతో నింపండి. ఏ బిడ్డ కూడా ఆత్మీయ జీవితంలో వెనకబడకుండా, విశ్వాస జీవితంలో వెనకబడకుండా పరలోకపు మేలులతో ఫలించినట్లు సహాయమును చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని, ముఖ్యంగా నాయన టీవీ కార్యక్రమానికి ప్రభు ఒక 5,000 కానుక ఇచ్చి
ప్రపంచానికి సువార్తను అందిస్తున్న ఈ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడును పరిశుద్ధుడునైన యేసు నామమున ఇంకను ప్రభు ప్రతి బిడ్డ తాను కూడా ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి అయ్యా మీ సువార్తని ఈ ప్రపంచానికి అందించి మీ పని వారు చేయగా వారి కార్యములు మీరు సఫలము చేయనట్లు ప్రతి బిడ్డ హృదయము తెరచి మీ కొరకు వాడుకొనమని ప్రతి బిడ్డను ప్రభువా అతన్ని మీరు దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. షలోం. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఆదివారపు సంఘ ఆరాధన జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. గుంటూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. కర్నూలులో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నడికుడిలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము శాల, మాచెర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికి ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక 3వ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన, తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ శిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి శిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతికోళ్ల లంక నుంచి రావడం జరిగింది భాగ్యరాజు గారు, శ్రీలత గారు. వీరిరువురు దంపతులు. అయితే ఈమెకు గుండె బలహీనత ఉంది, ఆయాస పడిపోతూ ఉంటారు. 4 అడుగులు వేశారంటే 5వ అడుగు సమయానికి కూర్చోబడిపోతారు, కూలబడిపోతారనమాట. అలాగున ఎక్కువసేపు నిలబడలేరు, 4 అడుగులు వేయలేరు, కూర్చొని కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈమె బాధపడుతూ ఉండగా 4 నెలలుగా వీరు ఈ యొక్క అడ్డాడ స్వస్థశాలకు వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా వీళ్ళ కుమారుడి యొక్క కుమార్తె, అంటే వీళ్ళ మనవరాలు కాస్త స్టౌట్గా ఉంటారు. ఆవిడ ఒళ్ళు కలిగినటువంటి కుమార్తె. అయితే ఆ కుమార్తెకి సంబంధాలు ఏమి రావడం లేదు. ఆ పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ యొక్క అడ్డాడ స్వస్థశాలలో జరిగినటువంటి సిలువ పండుగలలో క్యాండిల్ వెలిగించి, దేవా ఆ కుమార్తెకి మంచి వివాహ సంబంధం వచ్చి వివాహం జరగాలి, నాకు ఆరోగ్యం కుదుటపడాలని చెప్పేసి క్యాండిల్ వెలిగించి వెళ్ళడం జరిగింది. అలాగే దేవుని పని కొరకు ఒక టీవీ కార్యక్రమానికి కూడా మీరు స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే దేవుని మహాదయలో ఈమెకు ఉన్నటువంటి ఆయాస పడిపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క ఆయాసం నుంచి దేవుడు పూర్తి విడుదలనిచ్చి ఈ రోజున ఎంత లెక్కైనా నడిచి వెళ్ళగలుగుతున్నారు, ఎంత ప్రయాణమైనా చేయగలుగుతున్నారు. ఆయాసం లేదు, గుండె బలహీనత లేదు, దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇంకా మరొక సాక్ష్యం ఏంటంటే
జనవరిలో 17వ తేదీన క్యాండిల్ వెలిగించి తన మనవరాలు విషయమై వివాహం జరగాలని కోరుకున్నారు. మంచి సంబంధం రావడమును, రూపాయి ఖర్చు లేకుండా, కట్నం తీసుకోకుండా మంచి పురుషునితో ఆ కుమార్తెకు వివాహం జరిగింది. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. తెలంగాణ నుంచి పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చామండి. మేము మా కుటుంబ సమేతంగా అడ్డాడ శిలువ పండుగలకు వచ్చాము. ఈ శిలువ పండుగలో మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. అయ్యగారు వేసుకున్న సిల్వర్ బట్టి ఈ పండగకు మాకు ఆశీర్వాదకరంగా ఉంది. మా కుటుంబం మేము ఈ పండగకు వచ్చి ఆశీర్వదింపబడ్డాము. అయ్యగారు సిలువ వేసుకున్న చేతులతో మాకు అందరికి ప్రార్థన చేశాడు. మేము ఆశీర్వదింపబడ్డాము. మాది జూపాడుబంగ్ల మండలము, తుడిచెల్ల గ్రామము. నా పేరు సంకటెంకట్లచ్చమ్మ. అయ్యగారు మొదటి ఆరాధనలనే మీరు కోరికలు ఏమైతే కోరుకుంటారో కోరుకోరి, మీరు సిలువ పండుగకు వచ్చినారు, మీ కోరికలు దేవుడు నెరవేరుస్తాడు అన్నప్పుడే మా హృదయంలో కదిలించింది అయ్యగారు వాక్యం వినంగానే. దైవజనులు సిలువేసినది సాక్ష్యం చూపించుంటేనే మాకు కండ్లమ్మడి నీళ్లు కారి మా హృదయంలో ఎంతో మేలు కలిగింది. కానీ ఇటాటి దైవజనులు ఇంకా మాకు సువార్త అందించి రోగులను స్వస్థపరిచి పిల్లలు కానోళ్ళకు పిల్లలనిచ్చి తాగుబోతులను మారి కుటుంబాలను ఇంకా ఎంతోమంది స్వస్థపరచాలని దైవజనులు ఇంకా పాదములు బట్టి అడుగుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం వినడానికి ఇదిగో ఈ ఫోటోలలో కనబడుతున్న ఈ 2 కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. కన్నడం వస్తారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ఆయన. మీ కృపలో ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ఈ బిడ్డలను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామములో ఈ చూస్తున్న వాళ్ళు కూడా, మేము కూడా మా దేవుని సేవను ప్రబల చేయాలని స్పందించి నీ బిడ్డలు కూడా ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి మిమ్మల్ని గనపరుచినట్లు నీ బిడ్డలకు కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. షాలోమ్. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.